ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పరిస్థితి విషమం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి లోకేష్ అమరావతిలోని ఉన్న అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లి హైదరాబాద్ వెళ్లారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ తరలించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుని హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో నారా రోహిత్ ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. నారా రోహిత్కి ఇటీవలే ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నారా ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు రామ్మూర్తి నాయుడు రెండో కుమారుడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు. ఒకరు నటుడు రోహిత్, మరొకడు నారా గిరీష్. అన్నబాటలోనే టీడీపీలో చేరిన నారా రామ్మూర్తి నాయుడు 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1999లో ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రామ్మూర్తి నాయుడు అనారోగ్యపరమైన కారణాలతో రాజకీయాల నుంచి అయితే ఆయన విరమించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు.